ఈ రోజున ఊ అంటావా మామ ఊ అంటావా మామ చిత్ర యూనిట్తో మనం చిట్చాట్ చేస్తున్నాం. ఈ చిత్రానికి దర్శకులు నాకు చాలా అత్యంత ఇష్టమైన దర్శకులు. మా గురుగారు దాసరి నారాయణరావు గారికి రైట్ హ్యాండ్లా ఉండే మంచి వ్యక్తి మా పాలకుల వాస్తవులు రేలంగి నరసింహరావు గారు. నమస్కారం సార్. నమస్తే. పాలకుల వాస్తవులు నాకు అత్యంత ఆత్మీయులు అని చెప్పి నమస్కారం పెడతారేంటి? ఆత్మీయులకి నమస్కారంతో స్టార్ట్ చేద్దామండి. గురుగారు, ఒకసారి పాలకుల్లో మీ ప్రస్తావన దాసరి గారి దగ్గరికి మీరు ఎలా చేరారు? దాసరి గారు అంటే సెంటిమెంట్ సినిమాలు తీసే ఆయన, మీరు మొట్టమొదటి సినిమా యాక్షన్ సినిమా చేయడానికి కారణం ఏంటి? యాక్షన్ సినిమా సెంటిమెంటల్ సినిమా చందమామ. చందమామ ఇద్దరు కిలాడీలు కూడా ముందు స్టార్ట్ అయిందండి? లేదండి, ఇద్దరు కిలాడీలు మధ్యలోనండి. ఓకే అండి. పాలకుల నా ప్రస్థానం ఏంటంటే, మా నాన్నగారు డాక్టర్ని చేయాలని నన్ను అనుకున్నారు. మరి విధాత ఏమో డైరెక్టర్ని అనుకున్నాడు. సో విధాతే గెలుస్తాడు కదా ఎప్పుడూను. కరెక్ట్గా. అంచేత నేను డాక్టర్కి వెళ్ళలేకపోయాను. నాన్నగారే తీసుకుని వచ్చి నన్ను సినిమా పరిశ్రమలో జాయిన్ చేశారండి. ఫస్ట్ పిక్చరు మహమ్మద్ బిన్ తుగ్లక్. గురువు గారు దానికి డైలాగ్ రైటరు. మీరు కోడేటర్ అండి? మీరు కోడేటర్ అండి? లేదండి, నేను అప్రెంటిస్ని. ఓకే. జీతభత్యాలు లేనటువంటి అప్రెంటిస్ని. దాని దర్శకులు బివి ప్రసాద్ గారు ఏమండి? బివి ప్రసాద్ గారు. రెండో సినిమా ఊరుకు ఉపకారి. ఊరుకు ఉపకారికి కేఎస్ఆర్ దాస్ గారు, ఎంఎస్ రెడ్డి గారు. ఫస్ట్ శాలరీ నాకు 50 రూపాయలు ఇచ్చారు నెలకి. ఆ రోజుల్లో ఆయన అంటే అది శాలరీ కాదని చెప్పాడు ఆయన. నీకు శాలరీ లేదయ్యా, నువ్వు పని చేస్తానంటే చెయ్యి అన్నాడు. ఓకే అన్నాడు. నెలాఖరిని పిలిచి 50 రూపాయలు తీసుకోవయ్యా అన్నాడు. అదేంటండి, నాకు శాలరీ లేదు కదా అన్నాను. పిచ్చోళ్ళగా ఉన్నావు, నీకు బస్ ఖర్చులు అవుతాయి కదా అన్నాడు. బస్ ఖర్చులు ఎందుకు అవుతాయి సార్, మీ కాంపౌండ్ అలా దూకేనంటే నా కాంపౌండ్ సార్, మళ్ళీ 50 రూపాయలు ఎందుకు, తీసుకెళ్ళి ఎవ్రీ మంత్ 50 రూపాయలు తీసుకో అన్నాడు. అలా స్టార్ట్ అయింది. మూడో సినిమా గురువు గారి దగ్గర సంసారం సాగరం అంటే గురువు గారిది రెండో సినిమా. తాతమ్మనోడు సూపర్ హిట్ అయిపోయింది. అక్కడికే ఎంచి వచ్చేసి ఆయన దగ్గరే చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనే నన్ను సర్కస్ రాముడు తీసినటువంటి ప్రొడ్యూసర్ కోవై చెలియన్ గారు నెక్స్ట్ సినిమా చేసి పెట్టమని గురువుగారి దగ్గరికి వస్తే, నాకు ఖాళీ లేదు, నరసింహరావు చేస్తాడు, నేను సూపర్వైజ్ చేసి పెడతాను, స్క్రిప్ట్ గిఫ్ట్ అంతాను అని నన్ను డైరెక్టర్గా పెట్టారు. అది సెంటిమెంటల్ మూవీ. మురళీమోహన్, మోహన్ బాబు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి, నిర్మలమ్మ, వీళ్ళందరూ మొత్తం. సినిమా పేరు చందమామ అండి? చందమామ. సంధ్య అని మాదిరెడ్డి సులోచన గారి నావెల్ అండి అది. సరే, అది అయిపోయింది. అది రిలీజ్ ఆగిపోయిందండి. అమావాస్య రోజులు వచ్చేసినాయి అప్పటికే. సో చీకట్లోకి వెళ్ళిపోయాడు చందమామ. అంత సర్కస్ రాములు తీసిన పెద్ద ప్రొడ్యూసరు దాసనారాయణరావు బ్యాక్ డ్రాప్, మీ మొదటి సినిమా అలా ఆగిపోవటం అనేది మీకు కొంచెం బాధగా అనిపించలేదు? బాధ అంటే బాధ ఉంది, ఎందుకు ఉండదండి. ఫస్ట్ సినిమా ఆగిపోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఆ బాధని మైమర్పించడం కోసమే గురువు గారు ఏం చేసేవాడు తెలుసండి, తన షూటింగ్ జరిగే ప్రతి సినిమాకి నన్ను తీసుకెళ్ళేవాడు, కొంత పని అప్ చెప్పేవాడు అక్కడ. అంటే ఆ సినిమా మీ కోడైరెక్టర్ కాకపోయినా ఇంకా నాకు ఏ సినిమాకి కో డైరెక్టర్గా వేయలేదు. చందమామ తర్వాత ఆయన ఎప్పుడూ వేయలేదు. ఇంకా మీ డైరెక్టర్ కార్డు వచ్చింది కాబట్టి నన్ను తీసుకెళ్ళి ఆయన ఎంటర్టైన్ చేసేవాడు. దేనికి చేసేవాడు? ఆయన పనిలో ఎంటర్టైన్ చేసేవాడు, మనసులో బ్యాడ్ ఫీలింగ్ లేకుండా, డిప్రెషన్కి వెళ్లకుండా ఉండడం కోసం. ఈ లోపల రామారావు గారు బావమరిది రుక్మాంగదరావు గారు బావమరిది రాంబాబు గారు వాళ్ళ సినిమా చేయమని గురువు గారి దగ్గరికి వస్తే, నాకు తీరిక లేదు, నరసింహరావుని పెట్టుకోండి అని చెప్పి అప్పుడు 1980లో నాకు సినిమా పెట్టి, అదే నేను మా ఆవిడ 81లో రిలీజ్ అయింది. కామెడీ సినిమా. యుఎస్ఆర్ రాంబాబు గారు అండి? యుఎస్ఆర్ రాంబాబు. రెండోది ఆయనే ఏవండో శ్రీమతి గారు, చంద్రమోహన్ రాధిక. మళ్ళీ మూడో సినిమా ఇల్లంతా సందడి, చంద్రమోహన్ ప్రభ. దాని ప్రొడ్యూసర్ ఆయనే. నాకు 3 సినిమాలు ఆయనే వరుసగా. ఈ లోపల కామెడీ ముద్ర వేసేసారు నాకు. అక్కడి నుంచి కామెడీ ప్రస్తావన స్టార్ట్ అయింది. మరి ఇద్దరు కిలాడీలు ఎక్కడండి? ఇద్దరు కిలాడీలు తర్వాత అండి, ఈ 3 సినిమాల తర్వాత ఇద్దరు కిలాడీలు అండి. అంటే మరి 3 సినిమాలు కామెడీ సినిమాలు చేసి మీరు కామెడీ డైరెక్టర్ ప్రూవ్ అయిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్ మిమ్మల్ని నమ్మి యాక్షన్ సినిమా మీకు ఎలా ఇచ్చారు? ఆయన అప్పటికి డైరెక్టర్ కాదండి, ఆయన ప్రొడ్యూసర్. ఆయన నన్ను పిలిచాడు. ఆయన పిలిచి ఒక కథ తయారు చేసుకున్నాడు. ఆయన తయారు చేసుకుని దీన్ని మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు. దాంట్లో కొంచెం కామెడీ ఉంది. దాంట్లో ఇద్దరు హీరోలు, సుమన్ భానుచంద్ర. మనం ఊ అంటావా మామలో ఇద్దరు హీరోలు ఎలాగో, దాంట్లో సుమను భానుచంద్ర. సుమన్ ఫస్ట్ పిక్చర్ తెలుగు ఇండస్ట్రీకి అది. సో వాళ్ళు కామెడీ చేసుకుంటూనే వెళ్తారు. కామెడీ ఇన్సిడెంట్లు ఉన్నాయి, యాక్షన్ పార్ట్ ఉంది, మాస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ చేయించాడు నా చేత. ఆ 3 సినిమాల్లో టచ్ అయిన పాయింట్ దీంట్లో టచ్ చేశారు. దీంట్లో టచ్ చేసాం. సూపర్ అండి.
అదే. అంటే ఒక డైరెక్టర్గా తమ్మారెడ్డి బాలాజీ గారు అప్పుడు డైరెక్టర్ కాకపోయినా ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకండి ఆయన. ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి అండి. అటువంటి ఆయన మిమ్మల్ని నమ్మి మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారంటే అది డెఫినెట్గా గ్రేట్ అండి, గ్రేట్ డెఫినెట్గా అండి. గ్రేట్. అది మర్చిపోకూడదు మనం. రెండో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మళ్ళీ వరుసగా సినిమాలు చేశారు, అవన్నీ కూడా కామెడీ చేశారు. అన్ని కామెడీ చేశాను. మీరు హైయెస్ట్ చంద్రమోహన్ గారితో హీరోగా చేశారేమో అనుకుంటున్నాను నేను. లేదండి, రాజేంద్ర ప్రసాద్ గారితో హైయెస్ట్ సినిమా ఎన్ని చేశారు సార్? 32 ఫిల్మ్స్ అండి. అంటే భారతదేశంలో ఇంకెవరు రాజేంద్ర ప్రసాద్ గారితో అన్ని సినిమాలు చేయాలి. రాజేంద్ర ప్రసాద్ తో కాదండి, అసలు ఏ హీరో ఏ డైరెక్టర్ 32 సినిమాలు చేయలేదండి నాకు తెలిసి. అంటే కోదండరామిరెడ్డి గారు చిరంజీవి గారు కొన్ని సినిమాలు చేశారనుకున్నారు, ఆయన 32 కాదు, 32 లోపు. ఓకే గురువు గారు నాగేశ్వరరావు గారు 24 సినిమాలు చేశారు. ఓకే. 28 సినిమాలు కోదండరామిరెడ్డి గారు వాడదని విన్నాను నేను. అదే చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిది అంటే ఆయన కంటే కూడా మీరు 4 సినిమాలు ఎక్కువ చేశారు ఎక్కువ చేశాను. కాబట్టి ఆ రికార్డ్ మీదే అండి. అదే మీరు అప్పుడు మీ నాన్నగారు కోరిక ప్రకారం డాక్టర్ కాకపోయినా అతి త్వరలో మీరు డాక్టర్ రావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే వండర్ఫుల్ పాయింట్ సార్. అన్ని హైయెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డాక్టర్ ర్యాలింగ్ నర్సరావు ఉన్నా అనుకోండి, అవును. ఆయన కళ నెరవేరుతుంది. అది మీరు ఎంబీబీఎస్ చదివారా డాక్టరేట్ అని ఎవరు అడగరు కదా. అది నా ఉద్దేశం. ఇక ఈ సినిమా విషయం వద్దాం సార్. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అండి. అవునండి. ఆయన ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆయన ఒక సినిమా ఇండస్ట్రీ గురించి అసలు వాటి అక్కడ ఏం జరుగుతుంది, సినిమా ఎలా రిలీజ్ చేయాలని పూర్తిగా తెలిసిన నిర్మాత అండి. ఆయన మిమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్లో, అంటే ఇంత కాస్ట్లీ బడ్జెట్లో టోటల్గా సినిమా అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారు. నాకు తెలుసండి. జనరల్గా ఇప్పుడు రేలనేశ్వర గారికి ఒక రేంజ్, ఇంకో కోదండరామిరెడ్డి గారికి ఒక రేంజ్, అలాగా డైరెక్టర్ని బట్టి రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్టరే హెడ్, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం చిన్న ఆర్టిస్టులు కాబట్టి. అయినా కూడా ప్రసన్న కుమార్ గారు మిమ్మల్ని నమ్మి, ఈ కథ మీద మిమ్మల్ని నమ్మా, మరి ఈ సినిమాకి చాలా 5-6 కోట్ల పైన అయిందని బడ్జెట్ అని నేను బయట విన్నానండి. అవునండి. పైగా సినిమా అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో తీశారని చెప్పారు. అవునండి. కామెడీ సినిమాకి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయవలసిన అవసరం ఉందా? మరి ప్రసన్న కుమార్ గారు మిమ్మల్ని మెస్మేజ్ చేశారా, లేకపోతే మీరు కథ చెప్పి ప్రసన్న కుమార్ గారు పడగొట్టారా? నేను కథ చెప్పకుండానే ఆయన నన్ను డైరెక్టర్గా ఎన్నుకున్నాడండి. ఓకే. కథ ఇదే ఆయనకి తెలియదు ముందు. అసలు నరసింహారావు గారు సినిమా చేయాలి, ఓకే సార్, నేను టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాను, ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, ఏదైనా కథ చెప్పండి నాకు, దీనికి రిలేటెడ్ కథ ఒకటి ఉందండి నా దగ్గర అని ఇప్పుడు ఈ కథ చెప్పాను. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ కథ. ఫస్ట్ సిట్టింగ్లోని ఈ సెట్ ఓకే, చాలా బాగుంది, ఇది వీఆర్ డూయింగ్ దిస్ వన్ అని. నేను ఈ సినిమాని నేను అనుకుంది ఇక్కడ సిటీలోనే తీద్దామని. ఇది అలా కాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో తీద్దామని. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఎందుకు తీయాలి సార్, కాస్ట్ అవుద్ది కదా అన్నారు. కాస్ట్ ఎక్కువైనా కూడా అక్కడ ఎందుకు తీయాలి అంటున్నానంటే, మీరు 7 o'clock కాల్ షీట్ అంటే 7 o'clock వచ్చేస్తారు ఆర్టిస్టులు అందరూ. అదే సిటీలో అయితే 7 o'clock రారు, ఓ 8:30, 8, 9 ఇలా వస్తారు, డిఫరెంట్ టైంలో. అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే అదే కాంపౌండ్లో అందరూ ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ వచ్చేస్తారు. సో కాస్ట్ ఎక్కువైనా కూడా మీకు ప్లెజెంట్గా షూటింగ్ జరుగుద్ది అన్నారు ఆయన. మరి బడ్జెట్ ఎక్కువైపోతుంది సార్ అన్నారు. అయినా పర్లేదు మీరు చెప్పారు ఆయన ముందే చెప్పారు నాకు. అంటే మీరు ఆయన పడగొట్టలేదు? లేదు నేనే ఏమండి, నా దగ్గర మాయలు మంత్రాలు ఎప్పుడూ లేవండి. కానీ మీరు మాయలు మంత్రాలు సినిమా చేశారండి. ఇది సినిమాలో చూపిస్తాను, నిజ జీవితంలో మాయలు మంత్రాలు నాకు లేవు. ఎందుకు లేవంటే, అలా ఉండుంటే ఈరోజు ఫిలిం నగర్లో సగం ఫిలిం నగర్ కొని ఉండేవాడిని. నేను ఎందుకు అంటే, నేను చేసిన 75 సినిమాల రెమ్యూనరేషన్ నేను తీసుకున్నది ఎంతో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు మీరు అసలు. టోటల్గా సపోజ్ ₹1 మాట్లాడారు అనుకోండి, వాళ్ళు రిలీజ్ టైంకి ₹10 ఇచ్చేవారు, ₹10 ఎగ్గొట్టేవారు. అంటే ₹10 ఎక్కువ ఇచ్చినట్టు మీకు ఇచ్చేవారు. జనరల్గా సినిమా వాళ్ళు 25% ఇస్తారండి. 4-5 కంపెనీలు, ఒక రామోజీరావు గారు కంపెనీ నాకండి, ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయండి పెర్ఫెక్ట్గా ఇచ్చే. రాజ్ కుమార్ గారి కంపెనీ కన్నడంలోను, ఇట్లా కొన్ని కంపెనీలు తెలుగులో కూడా ఇచ్చింది నాకు పెర్ఫెక్ట్ అమౌంట్ అలా తీసుకొచ్చి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ ప్రసన్న కుమార్ గారు అండి అయితే రీ రికార్డింగ్ అయిపోయిన వెంటనే పంపించాడు ఆయన. మీ మీద గతంలో కూడా కాంట్రవర్సీ విన్నాను సార్. ఏంటండి? మీరు పద్మనాభ వారితో ఏదో గొడవపడ్డారని, చల్లని చెక్కులతో తోరణాలు కట్టచ్చు అని ఒక హెడ్డింగ్తో ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో. అవునండి. ఏమండి, అంటే మీరు బాగా డబ్బిచ్చిన లిస్టులో ఆ పేరు చెప్పలేదని కొంచెం గుర్తు చేశాను, అంతే. మీకు అంతకంటే లేదు. కాంట్రవర్సీ చేద్దామని కాదండి. పద్మానాయక్ సినిమా చేయలేదండి, పద్మనాభ కాంపౌండ్లో వాళ్ళ తాలూకు మనిషికి చేశాను నేను సినిమా అండి. సరే, అప్పుడు యూత్లో ఉన్నప్పుడు ఇప్పుడు రాకేష్లోను యశ్వంత్లో ఉన్న పౌరుషం నాలో ఉన్నది కదా.
ఇప్పుడు ఉండదండి. ఇప్పుడు ఉండదు, అప్పుడు అప్పుడు ఉండేది. అవునండి. ఇప్పుడు ఉండడం వల్లే చేసిన మిస్టేక్ అండి అది. నేను ఆ పేపర్ స్టేట్మెంట్ అది. ఓకే థ్యాంక్ యూ అండి. జనరల్గా ఎవరైనా కథను బట్టి టైటిల్ ఎన్నుకుంటారండి. Yeah. ఇక్కడ రివర్స్ జరిగింది. అవును. ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ మీకు టైటిల్ చెప్పి దాని కథ చెప్పమంటాం, ఆ కథ మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గర మంచి కథ రెడీగా ఉండటం, ఇలాగా మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ సినిమాకి ఇంత పేరు వచ్చింది అనుకుంటున్నాను. అవునండి, 100%. ప్రసన్న కుమార్ గారు కూడా నాకు ఒక విషయం చెప్పారండి. నేను అడిగా, మీరు అడిగినట్టుగా, ఏమంటే ప్రసన్న గారు సినిమాని రామోజీ స్ట్రీట్ ర్యాలీ నరసరావు గారితో కరెక్ట్ కాదండి, ఏదైనా పాటలు గీట్లు అలాంటి వాటిలో చేసి తప్ప అంతమించి అక్కడ ఎలా అవుదంటే, కాదు నాకు రామోజీ నరసరావు గారి మీద అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన 75వ సినిమా చేస్తున్నారు, ఆయన మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ లాగా ఈ సినిమాతో నేను ఇండస్ట్రీకి మళ్ళీ ఒక 10 సినిమాలు వరుసగా ఆయనతో చేయిస్తాను అంటే, టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఎప్పుడు కూడా లేట్ అయింది, పెద్దవాళ్ళు అయిపోయారు, సీనియర్స్ అలాంటిది ఏమి ఉండదు, ఆ మైండ్కి ఏమీ ఏజ్ ఉండదు, యంగ్ ఏజ్ ఉంటుంది అని చెప్పి నాకు అప్పుడు చెప్పడం జరిగిందండి. అందువల్ల మిమ్మల్ని నమ్మి, ఈ కాస్టింగ్ నమ్మి 5-6 కోట్ల పైన ఈ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసి రేపు శివరాత్రి రోజు 18వ తారీఖు రిలీజ్ చేయడం కోసం ఇంత గ్రాండ్గా, అంటే నాకు తెలిసి ప్రసన్న కుమార్ గారితో మీరు ఎన్నుకోవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఒక చిన్న ప్రొడ్యూసర్ అనుకోండి ఒక 10 థియేటర్లు 50 థియేటర్ల నుంచి వేయలేడు. కానీ ప్రసన్న కుమార్ గారు ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి ఈ సినిమా 200 థియేటర్లు ప్లాన్ చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి 18 అనేది శివరాత్రి డేటు చాలా మంచి డేట్ అండి. మీకు అపోజిట్ ఒకే ఒక సినిమా మాత్రమే ఉంది, మిగతా సినిమాలు ఏం లేవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్త నిర్మాతలు తెలిసి వారానికి 10 సినిమాలు 15 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అవి మానుషం అయితే మ్యాట్ని లేచిపోతున్నాయి. మా ఏజ్లో ఉన్నప్పుడు లేదా మీ చిన్నప్పుడు కూడా మీ సినిమాలు రిలీజ్ చేసినప్పుడు కూడా ఎప్పుడు షో క్యాన్సిలేషన్ ఉండదండి. సినిమా బాగుంటే ఎక్కువ రోజులు ఆడేది, బాగోకపోతే వారం 10 రోజులు ఆడేదండి. అలాంటి రోజుల్లో ఈవేళ ఒక మాను షో కలెక్షన్ లేకపోతే మ్యాట్ని తీసేస్తున్నారు, లేదా నో షో వేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి, మీ కథని నమ్మి ఈ సినిమాని ఇంత భారీగా ఎత్తున నిర్మించి 200 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది సాహసోపితమైన వర్క్ అండి. మీకు రెమ్యునేషన్ ఇచ్చారు, కానీ నేనైతే రెమ్యునేషన్ కూడా ఇవ్వకలని చెప్తానండి. నాకు రీ రికార్డింగ్ అయిన వెంటనే నెక్స్ట్ డే మేనేజర్ వచ్చి నాకు ఇంటికి, ఇదిగోసారి మీ సెటిల్మెంటు అన్నాడు. ఏమండి ఇంకా నేను చేయవలసిన పనులు ఉన్నాయి అన్నాను. ఏమో నాకు తెలియదండి, అమౌంట్ పంపించారు నిర్మాత గారు, తీసుకోమన్నారు అని. ఈ అమౌంట్ తీసుకుని మిగిలిన పనులు నేను ఒక మిక్సింగ్ కానీ లేకపోతే ఒక ప్రమోషన్ కానీ ఇవన్నీ నేను ఆపేస్తే నేను రాకపోతే ఏంటి సార్ మీ పరిస్థితి అన్నాను. పేరు అదే అన్నారు అయిపోయింది. నేను ప్రసన్న గారికి ఫోన్ చేసి అడిగాను, ప్రొడ్యూసర్ గారికి, ఏమండి ఇలాగ ఇచ్చేశారు మీరు, రేపు పొద్దున ఈ పనులన్నీ ఎగ్గొడితే ఎలాగా అన్నాను. ఎందుకు ఎగ్గొడతారు, రేలంగి ఇప్పుడు మీరు అన్నమాటే అన్నాడు ఆయన. రేలంగి నరసింహారావు అక్కడ నేను ఇచ్చింది ఇంకో వ్యక్తికి కాదు, సో ప్రతిదీ ఆయన కేర్ఫుల్గా చూసుకుని బాధ్యతగా చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు సీనియారిటీ చెప్పింది దేని గురించి అంటే అండి, మీలాంటి సీనియర్లు ఎప్పుడు కూడా పనే కూడదని ఆలోచించారండి. ఆ డబ్బు ఇచ్చారు ఎవరో చేయరండి, తన చేసే పని సిన్సియర్గా చేశాను లేదా, నా పని పూర్తి చేశాను లేదని ఆలోచిస్తారండి. ఈ విషయం అందుకనే ప్రసన్న గారు సీనియర్ కాబట్టి ఆయన ఆలోచించి మీ గురించి మీకు ఆల్రెడీ గుడ్ మార్క్స్ వేసి ఆయన మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. ఎనీహౌ ఏమైనా మీ డ్యూటీ బ్రహ్మాండంగా చేశారు. సినిమా కూడా బయట చాలామంది చూశారండి, చాలా పాజిటివ్ టాక్ ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ పండగ రోజు ఈ సినిమా వేయడం కోసం ఎదురు చూస్తున్నారండి. వెరీ గుడ్. ఒక్కసారి మా రాకేష్తో మాడతానండి. ఇతను షూటింగ్ లేట్గా వచ్చేవాడని, అంటే మన ఆడియో ఫంక్షన్ కూడా లేట్గా వచ్చాడండి అని అనుకుంటున్నారు బయట, నిజమా అబద్ధం అండి? షూటింగ్కి నాకు ఆడియో ఫంక్షన్ రోజు నేను అబ్జర్వ్ చేయలేదు. ఆడియో ఫంక్షన్ లేట్ అవ్వడానికి కారణం ఉంది, బట్ షూటింగ్కి లేట్ ఏ రోజు అవ్వలేదండి. అతను నాకు కావాల్సిన టైంకి ఆయన వచ్చాడు, చేశాడు. ఏ రోజు రాకేష్ కోసం నేను కెమెరా పెట్టుకుని ఎక్కడ రాకేష్ ఇంకా రాలేదు, రామారావు గారు ఎక్కడ రాకేష్ రాలేదు అని అడిగిన రోజు లేదండి. నేను థ్యాంక్స్ అండి. అడిగిన రోజు లేదు. ఆడియో ఫంక్షన్ రోజు అంటారా, ఉంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం తాళి కట్టపోతున్నాడు ఒక అమ్మాయికి, ఆ మోజులో ఉన్నాడు, ఆయన ఆనందంలో ఉన్నాడు, ఆ ఆనందంలో గంతులు వేస్తున్నాడు. ఏ ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ అని తెలియట్లేదు అండి. ఎంతసేపు ఆవిడకి సుజాత కనిపిస్తుంది ఆయనకి. రాకేష్ గారు, ఇప్పుడు మీరు జబర్దస్తికి వచ్చిన తర్వాతే జనానికి తెలిసింది. అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డారో ఏంటో నాలంటూడి తీసి తప్ప ప్రేక్షకులు తెలియదు. జబర్దస్త్ వచ్చిన తర్వాత మీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. రాకేష్ అంటే ఒక గుర్తింపు ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ర్యాలీ నరసింహారావు సినిమా వచ్చిన తర్వాత మీకు సంబంధం కుదిరిందా? సంబంధం కుదిరిన తర్వాత ర్యాలీ నరసింహారావు సినిమా వచ్చిందా? సార్ చెప్పినట్టుగా రెండు సైమల్టేనియస్గా జరిగాయి. ఇది మన టైటిల్ కథ అలా కుదిరింది, అలానే కుదిరింది. అంటే బెడ్ వచ్చిన వేళ అంటారు కదా, అంతే. నా ఉద్దేశం మీ లైఫ్లోకి సుజాత వచ్చిన తర్వాతే ఈ సినిమా మీకు
సక్సెస్ఫుల్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఆడబిడ్డ కాలు పెట్టిన వేళ విశేషం బట్టి కూడా ఉంటుంది. ఉంటుంది. ఇండస్ట్రీ చాలా కానీ కష్టపడుతున్నారు కదా. అవునండి, అప్పుడు రాని పైపు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంతే, కరెక్ట్. ఇప్పుడు ర్యాన్లెస్ దృష్టిలో మీరు ఎందుకు పడ్డారు అసలు? కరెక్ట్. ఇప్పుడు జబర్దస్త్లో సుధీర్ ఉన్నాడు, గెటప్ సీన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, మీకంటే సీనియర్ లేదు, ఉంటే వాళ్ళని పెట్టి కూడా చేయొచ్చు, తీయచ్చు. కానీ నరసింహారావు గారు కూడా రాకేషే కావాలి అని అడగటం అంటే మీరు ఆయన ఎక్కడ మెస్మరైజ్ చేశారేమో అనుకుంటున్నాను నేను. ఎక్కడ నేను సార్ని ఇక్కడ తప్ప నేను ఇంకా బయట ఎక్కువ కలిసింది లేదు. ఎప్పుడు రాళ్ళపల్లి సార్ దగ్గర ఎక్కడో చిరు సందర్భంలో కలవడమే. అంటే పబ్బుల్లోని అక్కడ కాదండి, కబ్లు బబ్బులు కాదు గారండి. ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాడు ఆయన నన్ను, ఇంటికాడ మళ్ళీ డ్రాప్ చేశాడు. అప్పుడు మీరేం ఏం పెట్టుకోలేదు. నేను అసలు గురువు గారిని అప్పుడు కలవడమే అసలు ఎలా ఉండేది. రైలింగ్ సార్ రాళ్ళపల్లి గారితో వచ్చాము నాటకానికి, తుమ్మలపల్లి కళాక్షేత్రానికి తీసుకెళ్ళాలి. నేనే తీసుకొచ్చే సార్ వస్తున్నారంటే సార్ని చూడ్డానికి వెళ్ళాను బేసికల్. నేను రైలింగ్ గారిని సార్ని చూసేసి ఆయన సినిమాలో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ దొరికితే చాలు అనుకునే వ్యక్తి నుంచి నేను ఇంత మెయిన్ క్యారెక్టర్ రావడం అంటే అది గ్రేట్. మీరు కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అందులో. ఎందుకంటే నన్ను ఎప్పుడో మెయిన్ క్యారెక్టర్ ఇస్తారని నాకు ప్రామిస్ చేశారు కూడా, నేను ఇవ్వలేకపోయాను కాబట్టి ఇప్పించారు. ధనరాజ్ గారు నాకు ఒకసారి ఫోన్ చేసి సార్ నీకు ఫోన్ చేయమంటున్నారని. మా ధనరాజ్ అనే బాగా ఆత్మీయులు. ఫోన్ చేసి నేను సార్ అన్నయ్య దగ్గరే పనిచేసేవాడిని జబర్దస్త్లో. ఫోన్ చేసి నీకు సార్ ఫోన్ చేయమంటే చేస్తే 4 హీరోలో నేను ఒక హీరోని పెడతానే అని అప్పుడు మాటిచ్చారు. అది కొన్ని కారణాల వల్ల అది పట్టాలు ఎక్కలేదు. ఇప్పుడు ఇలా మీకు నేను లేట్గా వచ్చిందని ఎవరు చెప్పారు? రామారావు గారు చెప్పారా? అంటే మీరు డైరెక్ట్గా నేను చెప్తారు అబద్ధం చెప్తారని ట్రై చేశారు. లేదు లేదు, నేను డైరెక్ట్ గారు మీ మీద ఇప్పుడు జనరల్గా సినిమా ప్రారంభమయ్యేటప్పటికి లవర్స్లో ఉంటారు డైరెక్టర్ అండ్ హీరోస్. అవును. సినిమా అయ్యే టైంకి 3 పిల్లల్లో ఉంటారు. అవును. ఎందుకని కోపాలు తాపాలు ఉంటాయి కాబట్టి. డైరెక్ట్ గారు ఇప్పుడు లవర్స్లో ఉన్నారా 3 పిల్లల్లో ఉన్నారా తెలుసుకోవచ్చు ట్రై చేశారు. ఇప్పుడు రామారావు గారు మేము 3 పిల్లలం సార్. మన చీఫ్ కోడైరెక్టర్ గారు రామారావు గారు ఉన్నారు కదా సార్, అన్ని మేనేజ్ చేశారు పాపం. అంటే గురువు గారికి టైంకి నేను ఉన్నాను అని అంటే కనుక దానికి ముందు నేను ఒక అరగంట అటు ఇటు లేట్ అయినా నేను జబర్దస్త్ షూట్ చేసుకున్నా లేకపోయినా వేరే ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యి వచ్చినా దాన్ని చక్కగా మేనేజ్ చేసేసి గురుగారికి సమయానికి నన్ను అక్కడ గురుగారి ముందు ప్రజెంట్ చేసేవాళ్ళు. సో అక్కడ నాకు మీకు హీరోగా బొట్టు పెట్టి పెద్ద తెర మీద చూపించిన రాయల్ నరసింహారావు గారు ఆయనకి జీవితంలో రుణపడి ఉంటారా, లేకపోతే ఆయన నెక్స్ట్ నేను హీరోని అయిపోయాను కదా అని ఆయన్ని హీరో అనే లేదండి. నేను ఇప్పటికీ నాకు కలగానే ఉందని చెప్తున్నాను కదా. ఇందాక మొన్న ఆడే ఫంక్షన్లో కూడా TV9 వాళ్ళు ట్రోల్ చేశారు. ఇంకా కలగానే ఉంది నాకు. నిజంగా చెప్పాలి అంటే ఈ రోజుల్లో కృష్ణానగర్లో అవకాశాల కోసం తిరిగేటువంటి నటీనటులు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా చాలా కష్టపడి ఇంకా టాలెంట్ ఉన్నారు. నాకే దక్కింది అంటే నా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అయి ఉండొచ్చు, నేను చేసుకున్న అదృష్టం అయి ఉండొచ్చు. డైరెక్ట్ 75 సినిమాలు చేసినటువంటి ద మెగా కామెడీ కాంపౌండ్ రేలంగి గారి సినిమాలో నేను చేయడం అని అంటే అది నా పూర్వజన్మ సుకృతం. మీరు అన్నట్టు కృష్ణానగర్లో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం రాలేదు. దానికి ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి ఉండాలి. ఆ అదృష్టం సుజాత రూపంలో మీకు వస్తే గురుగారు తెలిసే విషయం మిమ్మల్ని పిలిపించి ఉంటారు అంతే. అతను రాకేష్ని మీరు అడిగారు కదా ఇలాగా కృతజ్ఞతగా ఉంటారా జీవితాంతం అది ఇది అనేది, దానికి ఒకటే ఎగ్జాంపుల్ అండి నేను చెప్పేది రాకేష్ గురించి. ఎప్పుడు మీరు అతనితో మాట్లాడండి శ్యాంప్రసాద్ గారి పేరు రోజా పేరు మర్చిపోకుండా చెప్తా ఉంటాడండి. అంటే అది కృతజ్ఞతాభావం అండి. అతను నేను ఈ లెవెల్లో ఉండడానికి కారకులు వీళ్ళిద్దరూ అని అతని మనసులో ఉంది రాకేష్కి. రేపు నుంచి ముగ్గురు చెప్పాలి. ఇప్పుడు రేపటి నుంచి ముగ్గురు నేను నా పేరు వస్తుంది అది. అంతే నేను ఇప్పుడు రాబోయే నా 2 సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి ఉగ్గు కథ మీద ఒకటి చేస్తున్నాను, ఇంకొకటి నా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. ఏది రిలీజ్ అయినా కూడా నాకు ఈ మార్క్ ఉంది కదండి. గురువుగారు నా మీద మార్క్ వేసి ఇప్పుడు అంతమంది కమీడియన్స్లో కామెడీ కులానికి పెద్దవాళ్ళు నాకు ఇప్పుడు కామెడీ ఆర్టిస్టుల మధ్య కూడా కొంచెం పెరిగినట్టే కదా. వాళ్ళు నన్ను రేలంగి గారు సినిమా చేస్తున్నాడా రాకేష్, రేలంగి గారు సినిమా చేస్తున్నాడా రాకేష్ అని ఆ ఇదిని నాకు ఆ పెద్ద తాలూకా విషయాన్ని ఆపాదించినట్టే అవుతుంది. నేను కూడా ఒక స్టెప్ ఎక్కినట్టే దానికి. ఇప్పుడు మీ మీద మంచి జోక్ ఉండేది, చిన్నపిల్లల మీద కూడా క్యాష్ చేసుకుంటాడు రాకేష్ అని. కామెడీ అదే కామెడీ అదే మరి చిన్నపిల్లలు చేయించడం చాలా కష్టం. ఇప్పుడు మెచ్యూర్ అయిన ఆర్టిస్ట్తో చేయించడం ఈజీ, చిన్నపిల్లలతో చేయించడం ఇంకా ఎంతో కష్టం. అది అలాంటి వాళ్ళు మేనేజ్ చేసామంటే గ్రేట్ అని. ఆ పిల్లల తాలూకా ఇంకా ఉన్నాయి నాలో. ఉన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాను. బట్ థ్యాంక్స్ అంటే మీరు అన్నట్టుగా ఏదైనా ఒక అవకాశం వస్తే దాని విలువ మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. అది మానవ సహజం. కానీ నాకు ఈ అవకాశం ఎలాంటిదంటే నా జీవితంలో ఇకపై నేను చేయబోయేటువంటి ఎన్ని సినిమాలు ఉన్నా ఇది నాకు ఒక ఊపిరిని, ఒక మంచి పునాదిని, ధైర్యాన్ని ఇస్తుంది. వై బికాస్ అంటే ఇక్కడ నేను అన్నీ నేర్చుకున్నాను. ఒక ప్రొడక్షన్ కాస్ట్కి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాను, పాత తరహా సంబంధించినటువంటి విలువల్ని తెలుసుకున్నాను, టైంని సిన్సియారిటీని మనం ఎవరి దగ్గర ఎలా మెదగాలి, ఎవరి దగ్గర ఎలా
తీసుకెళ్ళాలి దీన్ని, హౌ టు గో అనే విషయాన్ని నేను ఈ మూవీ నుంచి పూర్తిగా నేర్చుకున్నాను. ఇప్పుడు సునీల్, ఆలీ లాంటి హీరోలు కూడా వాళ్ళు కామెడీ చేసి పైకి వచ్చిన హీరోలైనా మళ్ళీ వాటిలో కామెడీనే చేస్తారు తప్ప వాళ్ళు నేను హీరోలు అయిపోయినా వాళ్ళు ఎప్పుడు పోజు కొట్టలేదు. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంకా ఉన్నారు, ఇంతకాలం ఉన్నారు. కూడా డెఫినెట్గా కాబట్టి అదే మీరు కూడా పందాలంతా. జబర్దస్త్ రాకేష్ గానే ఉండండి, ఇటు హీరోగా సినిమాలు చేయండి, అటు ఆర్టిస్ట్గా చేయండి, కామెడీ చేయండి, మీ లైఫ్ బాగుంటుంది. థ్యాంక్స్ అండి, తప్పకుండా. ఇక మా యశ్వంత్ ఆ, యశ్వంత్ నాకు చాలా ఆత్మీయుడు, చాలా మంచి మిత్రుడు. వాళ్ళ నాన్నగారు అయితే బాగా క్లోజ్ నాకు. మేము అతనితో సినిమా చేసాం. ఓ అమ్మ రాజశేఖర్ గారు డైరెక్టర్గా ఓ మ్యాంగో అని సినిమా చేసాం మ్యాంగో బ్యాంకాక్లో. బ్యాంకాక్లో. టోటల్ సినిమా బ్యాంకాక్లో. నన్ను ఎప్పుడు తీసుకెళ్తారండి? అప్పుడు ఇంకా కుర్రోడు నువ్వు ఇంకా. ఇంకానే అసలు ఆ స్థాయికి వెళ్ళలేదు, ఇంకా బ్యాంకాక్ వెళ్ళే స్థాయికి రాలేదు. నేను ఎదగలేదు, నేను తీసేయాలంటే చేశాడు అతను, చాలా బాగా చేశాడు. ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాన్నగారు నాకు చెప్పారు, మా అబ్బాయిని జాగ్రత్త చూసుకోండి సార్ అని. అంటే అంత చిన్నపిల్లడు, చాలా ఇష్టం, చాలా ఇష్టం. చాలా ఇష్టం. అటువంటి సినిమా చేశాడు, చాలా సక్సెస్ఫుల్ హీరో. చాలా సినిమా చేశాడు. మళ్ళీ ఈవేళ రాయలనేశ్వరరావుతో కాంబినేషన్లో మంచి సినిమా చేస్తున్నందుకు అభినందిస్తూ ఒకసారి రాయలనేశ్వరరావుతో నీ అనుభవాలు చెప్పమ్మా. అదే సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఇన్ని సినిమాలు ఇన్ని సంవత్సరాలు ట్రై చేసి ఒక మంచి సినిమా కోసం ఎదురు చూశాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆ అవకాశం సార్ రూపంలో వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మేము దాసనారాయణరావు గారితో కానీ, జంజాల్ గారితో కానీ, విశ్వనాథ్ గారితో కానీ ఇలాంటి వాళ్ళతో పనిచేసే అవకాశం మాకు లేదు. కానీ వాళ్ళతో పనిచేసి వాళ్ళతో ఆ జనరేషన్ చూసి వచ్చిన సార్తో పనిచేసామంటే పైనుంచి వాళ్ళ ఆశీస్సులు ఇప్పుడు సార్ రూపంలో మాకు ఉన్నట్టే మేము అనుకుంటున్నాం. ఆయన ద్వారా మీకు పంపించారు. సూపర్. తప్పకుండా అది నిజంగా దేవుడు ఆశీర్వాదం. ఇప్పుడు వాళ్ళందరి ఆశీర్వాదాలు మాకు ఉన్నట్టే అనుకుంటున్నాం. సో తప్పకుండా సార్ నేర్పించిన డిసిప్లిన్ కానీ ఇవన్నీ ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకెవరికన్నా చెప్పగలిగితే ఇవి మేము అటు చెప్తాం. సూపర్ సూపర్. ఇప్పుడు ఈ సినిమా వల్ల మీరు బాగా ఎంజాయ్ చేశారు. ఎస్ అండి. కానీ ఇప్పుడు మీ ఇద్దరు కొత్త హీరోలను పెట్టుకుని సాంగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి చేయటమే చాలా ఎక్కువ. అవునండి. అలాంటిది మిమ్మల్ని ఇద్దరిని పెట్టి కాశ్మీర్ వెళ్ళి సినిమా తీశారంటే ఎవరిని పడగొట్టారని అర్థం అవట్లేదు నాకు. ఇక్కడ ఎవరిని పడగొట్టేది ఏం లేదండి. సబ్జెక్ట్ నమ్మారు ప్రొడ్యూసర్. మమ్మల్ని ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు సబ్జెక్ట్ని నమ్మితే ఆటోమేటిక్ అన్ని ప్లేస్ వచ్చేస్తాయి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళిద్దరు ఒక మాట మీద ఉంటే మిగతా అన్నీ ఆన్ సెట్ ఆన్ టైం అన్నీ జరిగిపోతాయి. ఈ సినిమాకి అదే జరిగింది. మీరు మోస్ట్ హ్యాపీయా కాశ్మీర్లో షూటింగ్ చేయడం వల్ల? డెఫినెట్గా అండి. ఫస్ట్ ఈ సినిమా చేయటం సార్ డైరెక్షన్లో చేయటం హ్యాపీ. అది ఎక్కడ చేసినా మాకు ఓకే. ఇక్కడ రోడ్డు మీద నుంచోబెట్టి చేయమన్నా మాకు అదే కాశ్మీరు, అదే. మరి బెచ్చగాడి సినిమాలో అంత గొప్ప హీరో ముస్టోల్ మధ్య కూర్చుంటాడు. కరెక్ట్ అండి. అంటే అది క్యారెక్టర్ని బట్టి తప్ప అవసరానికి అది క్యారెక్టర్ సినిమా నిలబడాలి అంటే ఏం చేయాలో అది చేయడానికి మేము రెడీ, చేయించడానికి సార్. అది ఒక చిన్న బడ్జెట్లో తీయవలసిన సినిమాని అంత గ్రాండియర్గా కాశ్మీర్లోని దెయ్యాలు, తర్వాత ఏమో ఇక్కడ గ్రాఫిక్స్ ఇంతలా చేయటం అనేది అసలు మీరు ఊహించారు ఇలా జరుగుద్దని? మేమైతే ఊహించలేదండి. ఒక నార్మల్గానే ఎంటర్ అయ్యాము. బట్ ఇవాళ అది ఈ స్కేల్లో రావటం అనేది నిజంగా మరి అది వెనకాల నుంచి అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, దాసనారాయణరావు వీళ్ళందరూ ఆశీర్వాదాలు సార్ రూపంలో మీ రూపంలో మీరందరూ వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఇక్కడ వరకు మేము వచ్చాం. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా పెరగాలి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, సార్ బాగుండాలి, అందరం కలిసి ఈ టీం ఇలాగే ఎప్పుడు ఫ్యామిలీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. జనరల్గా డైరెక్టర్ గారు కొత్త ప్రొడ్యూసర్కి ఏంటంటే తెలియక డైరెక్టర్ ఏం చెప్తే అది వింటారండి. కానీ ప్రసన్న కుమార్ లాంటి ముదురు డైరెక్టర్ ప్రొడ్యూసరు, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసరు మిమ్మల్ని నమ్మి కథను నమ్మి కాశ్మీర్లో పాటలు చేయటం అంటే మామూలు కాదు. కాశ్మీర్లో కన్నా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాలో చేసాము షూటింగ్. మా చుట్టూ ఎప్పుడు ఒక 20 మంది 40 మంది గన్లు పట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడేమో నేను పోయి ఏమో సరదాగా నొక్కుతానేమో నేను అనుకుని కంట్రోల్లో ఉండేవాడిని. కోతి కదా ఇక్కడ, కోతులు ఏదైనా ట్రింకర్ నొక్కుతామా లేకపోతే అసలు ఏంటో భయంకరమైనటువంటి వాతావరణం. ఆయన ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు అండి ఆయన ప్రొడ్యూసర్ గారు. లేదు చేస్తున్నాం కాశ్మీర్లో అంతే. ఆ పర్మిషన్స్ రావడం కూడా గ్రేట్ సార్. గ్రేట్. నిజంగా గురుగారు ఈ కాస్టింగ్ తోటి కొత్త ప్రొడ్యూసర్ ఉత్సాహపడాలి తప్ప సీనియర్ ప్రొడ్యూసర్ కూడా చేయడండి. ఎందుకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటాయండి. కానీ అతను నమ్మాడంటే కేవలం కథని రాయలనేశ్వరం ఇద్దరిని నమ్మారు కాబట్టి ఇంతవరకు తీసుకొచ్చాడు సినిమానండి. 100%. ఇప్పుడు ఈ పిల్లలు దెయ్యం పిల్లలు అండి. వీళ్ళిద్దరు దెయ్యం పిల్లలు సార్. ఆ దెయ్యం పిల్లలు కాదండి, దెయ్యం పిల్లలు. అంటే ఈ ఇండోలా చక్రవర్తి మెయిన్ దెయ్యం, అందమైన దెయ్యం చోక సినిమాలో. వీళ్ళ అక్క పిల్లలండి. ఇంకొక దెయ్యం ఇట్రామా వచ్చి ఈ కుర్రాడు ఒక దెయ్యం వెనక నుంచి ఇలాగే
ఇదొక దెయ్యం, ఇదిగో వీళ్ళిద్దరు, వీళ్ళు ముగ్గురు, ఇంకో దెయ్యం ఉంది, అదేదో రాలేదు, ఇంకో దెయ్యం. వీళ్ళందరూ కూడా ముగ్గురును వీళ్ళ అక్క పిల్లలు. ఓకే ఓకే. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ దెయ్యం క్యారెక్టర్, సౌందర్య ఈ అమ్మాయి పేరు, సౌందర్య అక్క బిడ్డలు వీళ్ళు. ఓకే ఓకే. సో వచ్చి హీరోలను ఆడుకుంటారండి వీళ్ళు ముగ్గురు, ఈ నలుగురు. వీళ్ళ పిల్లలు కాదండి, ఎందుకంటే చిన్న వీళ్ళ పిల్లలు కాదండి, అసలు వీళ్ళకి లవర్సే తప్పించి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఎక్కాను. ఓకే ఓకే. యాస్టీస్. అప్పుడు ఎప్పుడో జగన్మోహన్ సినిమా చూసామండి, దెయ్యాల మీద బాగా క్యాష్ చేసుకుందండి. అవునండి. మళ్ళీ తర్వాత మీరే అనుకుంటున్నాను నేను, తర్వాత దెయ్యాల మీద సినిమాలు అంటే ఈ టైప్ సినిమా కామెడీ దెయ్యాల మీద రాలేదు. కామెడీ దెయ్యాల సినిమా రామగోపాల్ గారు దెయ్యాల సినిమాలు వేరే సినిమాలండి, భయపెట్టే సినిమాలు. భయపెట్టే సినిమాలు ఇయే కామెడీ దెయ్యాలు. రెండోది పిల్ల దెయ్యాలు. మళ్ళీ పిల్ల దెయ్యాలు ఇంతవరకు ఎప్పుడు లేవు ఈ మధ్యకాలంలో ఎక్కడాను. వీళ్ళు ఇప్పుడు మీకు అందంగా కనిపిస్తున్నారు పిల్లలందరూ, కానీ దెయ్యాల రూపంలో అత్యద్భుతంగా చేశారు. ఏమ్మా ఎలా చేసావు నువ్వు? ఎలా చేసావని అడుగుతున్నారు. కెమెరా ముందు చేసామని చెప్పింది. కాదు మరి దెయ్యం అంటే భయపడలేదు, భయం లేదు నీకు దెయ్యం అంటే? మైకి దగ్గర పెట్టుకో. ఎందుకు భయం లేదు? దెయ్యం ఎప్పుడు చూసాను, నీకు బాగా క్లోజా దెయ్యం? మరి అటువంటిప్పుడు దెయ్యం చూసి నాకే భయం కదా దెయ్యం వస్తేను. నువ్వు దెయ్యం గట్ట వేసుకుంటే ముందే చాలా మూవీలు చూసేదాన్ని, అప్పుడు అట్లా కంటిన్యూ అయిపోయి చాలా సినిమా చేసావా చూసావా? చూసావా? చూసిన అనుభవం ఎక్కువ, చూసిన అనుభవం గ్రేట్. ఓకే వెరీ గుడ్. నువ్వు హ్యాపీగా చేసావా? మరి ఏంటి భవిష్యత్తులో నువ్వు దెయ్యం అవుతావా, యాక్టర్ అవుతావా, డాక్టర్ అవుతావా? దెయ్యం అవుతావా? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తావు? ఓ ఇంజనీర్ అవుతావు. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే సూపర్. అసలు నీకు సంబంధం ఏంటి జాబ్ అది? వేరే డాక్టర్ అవుతాను యాక్టర్ అవుతాను చెప్పాలి, కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నీకు సంబంధం ఏంటి అసలు? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కంపెనీ పెట్టాలి అట్లా ఉంది. ఓ మై గాడ్. అయ్యో సూపర్ అండి బాబు, చాలా ప్లాన్ ఉంది నీకు. నాకైతే బీటెక్ చేయమన్నారు సార్ డాడీ, అయితే దానికి సంబంధించిన చేద్దాం అనుకుని అది. వెరీ గుడ్ సూపర్ సూపర్. ఇంకో దెయ్యంకి ఈ అమ్మాయికి రేపు పొద్దున్న అడ్వాంటేజ్ ఏంటి తెలుసా అండి? బిల్డింగ్ కట్టిన తర్వాత దెయ్యాలు వచ్చినాయి అనుకోండి, ఈ అమ్మాయి నెమ్మదిగా దెయ్యం గడ్డ వేసుకుని ఆ దెయ్యాలను పంపించేస్తుంది. ఏమ్మా నీ పేరేంటి? నా పేరు జైత్ర. ఇది సినిమాలోనా దెయ్యం పేరా నీ పేరా? లేదు నా పేరు ఒరిజినల్ పేరా? వెరీ గుడ్ జైత్ర. దీంట్లో దెయ్యం వేషం వేసావు. అమ్మ నువ్వు భయపడ్డావా? వేరే వాళ్ళని భయపెడతాను, నేనెందుకు? చెప్పు మీ నాన్నగారు ఎవరో చెప్పు. మా నాన్నగారు జబర్దస్త్ ఫనీ, జబర్దస్త్ ఫనీ మనోడే అంటే మీరే మనిషి మాట ఇది లేదు. అన్నయ్య ప్రోత్సాహం ఇక్కడ కొడుకు. పని కొడుకా? కొడుకు పెద్దమ్మాయి కూతురు. వెరీ గుడ్ వెరీ గుడ్. పని బాగా చేసి నాకు. ఓకే అమ్మ బాగా చేసావా? చాలా ఎంజాయ్ చేసాం అందరితో. ఓకే మమ్మల్ని ఏడిపిస్తావు, నువ్వు ఏడుస్తావా సినిమాలో? చూడండి మీరే. అందరు అడుగుతున్నారు ఈ కథని మలుపు తిప్పింది, మలుపు తిప్పడానికి మెయిన్ అల్లరి కారణం మీరే కాదు. ఒకడు ఉండండి, మా ఆత్మీయుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? ఎవరంటే నాకు చాలా ఆత్మీయుడు. నా చేత ఒక ఫాదర్ క్యారెక్టర్ చేయించాడు ఆయన, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ సినిమాలో, ఒక సినిమాలో సీనుగాడ్ అని ఒక సినిమాలో. ఆయన ఎప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా సూటు బూటు వేస్తున్నాడు, టోపీ పెట్టుకుంటున్నాడు, ఏమో తెలీదు. ఆయన చేత ఒక క్యారెక్టర్ ఇచ్చాను ఈ సినిమాలో. మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు కదా సార్, మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. అదే ఆ క్యారెక్టర్ దగ్గరికే మీరు ఇద్దరు వచ్చారు, వస్తేనే దెయ్యాల దగ్గర ఇరికించాడు ఆయన. అవును కావాలి. అది ఆయన పేరు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అవునా? టిఆర్ఎస్ అంటాను నేను. ఈయన తుమ్మలపల్లి గారు కాదు, వాళ్ళ బ్రదర్ అంటే బ్రదర్ లాగా. అలో బ్రదర్ లాగా బ్రదర్. రైట్ రైట్. ఆ రోజు ఆయన క్యాప్ లేదు, ఇక క్యాప్ ఉంది. క్యాప్ ఉంది. అది చూసారా? ఆయన క్యాప్ పెట్టాడు, ఇది క్యాప్ పెడతాడు. సినిమాలో కోట శ్రీనివాసరావుకి బుడిపుంటేనేమో తమ్ముడు, బుడిపి తిట్టేమో అన్నగారండి. అలా క్యాప్ ఉంటే తమ్ముడు, క్యాప్ లేని అన్నయ్య. నిజంగా మీ అన్నయ్య గారు మంచి. నేను ఇంకా మీరే తుమ్మలపల్లి గారు అనుకోండి, నేను మీతో మాట్లాడి చెప్పాలి కదా సార్ మీరు. కానీ నేను మీ ముందు చెప్పుకునే విషయం చెప్తాను. నాకు రేలంగి సార్ మీకు చాలా కోపం ఉంది. దేనికండి? నేను ఆయన చెప్పిన మొదటి సినిమా కాడి నుంచి నేను ఆయన ఫాలోవర్ని. మా ఊరు నాన్నగారు డాక్టర్ గారు రంగనాయకులు గారు నాకు బాగా 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 ఇష్టం. వాళ్ళ తమ్ముడు క్లాస్మేట్ని. దాసనారాయణకి నేను లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి. అలాంటి టైంలో గురుగారు నన్ను 75 సినిమాలు తీశారు, కానీ ఎప్పుడు నాకు వేషం వల్ల. అసలు నేను ఆర్టిస్ట్ అవుదాని వచ్చాను మద్రాసు. ఆర్టిస్ట్ అవ్వకుండా ప్రొడ్యూసర్ అనుకోండి వేరే విషయం. గురుగారు వేషం వల్ల అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎప్పటికైనా గురుగారు నాకు వేషం ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పగ తీర్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి సీనుగారు అనే సినిమాలో ఫాదర్ వేషం చేయండి సార్ అన్న.
నేను వేషం ఎత్తాను. అప్పుడు మీరు నాకు వేషం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు వేషం ఇస్తున్నాను అన్నారా? అసలు నీకు నా మీద ఐడియా ఎందుకు వచ్చిందయ్యా? నాకు వేషం వల్ల ఐడియా నీకు ఎందుకు వచ్చిందన్న? దాంట్లో 2 విషయాలు గురుగారు. ఒకటి, ఎవరో కొత్త వాళ్ళు పెట్టాలి, అది చేస్తారు లేదు తెలియదు. 2, మీరు ఆల్రెడీ డైరెక్టర్ కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి డెఫినెట్గా బాగా చేస్తారు. 2, వేరే వాళ్ళు పెట్టానుకోండి డబ్బులు ఇవ్వాలి, మిమ్మల్ని అయితే డబ్బులు ఇవ్వట్లేదు. ఎందుకు? నా ప్రాణమిత్రులు కాబట్టి ఈ వేషం చేయాలి సార్ అన్న. ఆయన నాకు అసలు అలాంటి ఇప్పుడు ఐడియా రాలేదు, నాకు సినిమాలో వేషం వేద్దామన్న ఆలోచన కూడా నాకు లేదు. అయినా నువ్వు అడిగా కాబట్టి డెఫినెట్ చేస్తానన్నారు, చేశారు. ఆ సినిమాకి నాకు 4 అవార్డులు వచ్చినాయి. దాంట్లో అంటే నా కారణంగా కాదు, సినిమాలో మీరు హెల్పే కదండి. నేను హెల్ప్ పాటు కాబట్టి ఆ సినిమా 4 అవార్డులు. దాంట్లో 4 డైరెక్టర్లు యాక్ట్ చేశారు. ఎవరెవరు? రాయల నరసింహరావు గారు, సముద్ర గారు, అమ్మ రాజశేఖర్ గారు, సాగర్ గారు, డైరెక్టర్ సాగర్ గారు. ఇది కేవలం సార్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి వల్లే వద్దు సార్. వై బికాజ్ ఎందుకంటే సార్ రేపు ఆయన జేమ్స్ కెమెరామెన్ డైరెక్షన్లో రాజమౌళి గారిని పెట్టి ఆయన సినిమా తీసేస్తాడు సార్. ఆయన ఆలోచించే థాట్స్ అన్ని ఆ కాంబినేషన్స్, అది రేర్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటాడు. మా అన్నయ్యని హీరోగా చేశాడు కదా సార్, నందాజ్ గారిని పెట్టి సినిమా ఆడియో ఫంక్షన్ ధనలక్ష్మి తలుపు తడితే బ్రహ్మాండమైన సినిమా చేశారు. సో ఎప్పుడు కూడా ఏదన్నా చేయాలి అనే కళాకారులకి డెఫినెట్ గా మీరు ఎప్పుడు చేయుతనిస్తారు సార్. నా బయట కూడా కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు, రామసత్యనారాయణ గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఈ ఆల్రౌండ్ కిరణ్ కానివ్వండి, వేరే ఆర్టిస్టులు చాలా ఎంకరేజ్మెంట్ గా మాట్లాడుతుంటారు. ఫనీ వాళ్ళ అబ్బాయి సరే చెప్పారు, అది దెయ్యం. యాక్చువల్గా నాకు దాసనారాయణకి మేము ప్రీ శిష్యులు. దాసనారాయణ పోయిన తర్వాత మా కోటరామకృష్ణ క్లాస్మేటు, ఆ తర్వాత రాయలనేశ్వరరావు మా గురుగారు. అంటే వాళ్ళిద్దరూ లేకపోయినా ఇంకా మాకు ఆ మాత్రం స్ఫూర్తి అయినా ఎనర్జీ ఉంది అంటే మాకు మాత్రం రాయలనేశ్వరరావు మా ప్రాణం. ఆయన అంటే నేను చాలా ఇష్టం. అందువల్ల నేను ఆయనకు అంత క్లోజ్గా మూవ్ అవుతుండే అంత ఫ్యామిలీ మెంబర్ నేనండి. సూపర్ సార్. ఇకపోతే అమ్మాయి హీరోయిన్ ఫైనల్గా లైన్లోకి వద్దాం. మంచి హీరోయిన్ సార్. మంచి పిల్లదయ్యం ఉందండి ఇక్కడ. పిల్లదయ్యం మా పని కొడుకే కదండి. పని కొడుకే. ఇప్పుడు మంచి డబ్బింగ్ ఆర్టిస్టు, అటు యాక్టింగ్ డబ్బింగ్. మరి ఏంటి చదువుకోవా? చదువుకుంటా, అంటే ఖాళీ టైంలో అక్కడికి, అంటే ఈవినింగ్ టైం స్కూల్స్ అంటే నీ టైం ఉన్నప్పుడే మేము డబ్బింగ్ చెప్పించుకోవాలి నీతోటి. అంత స్థాయికి వెళ్ళాలని ఆశీర్వదించండి. డెఫినెట్గా టాలెంట్ ఉంటే నీకోసం మేము వెయిట్ చేస్తాం, మా కోసం నువ్వు వెయిట్ చేయట్లేదు. డెఫినెట్గా బాగుంది. మీ ముగ్గురు కూడా చిన్నపిల్లలుగా ఎదిగి రేపు పొద్దున్న గురుగారి పేరు నిలబెట్టి మీరు పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అండి. రేపు మీ సినిమా ఏంటంటే నేను పలానా రేలంగి గురుగారి దగ్గర చేసామని చెప్పుకోవడానికి వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. వాళ్ళకి ఇతనిలో టాలెంట్ ఉంది అనేది నేను ఒకటి గమనించాను సార్. ఆ రోజు ఆ షాట్లో నువ్వు గమనించుంటావు రాకేష్. వీళ్ళిద్దరూ ఉన్న తర్వాత ఇండోలో చక్రవర్తి అండ్ మిగిలిన దెయ్యం శిబరాను వాళ్ళ బంధువులు అందరూ వచ్చి సరే మీరు వెళ్ళండి అని పంపించేసిన తర్వాత వెళ్ళిపోతూ ఆఖరిని రాకేష్ దగ్గరికి వచ్చి అంటాడు. నేను చెప్పలేదు, అది నేను చెప్పలేదు అసలు. అది సెట్లో అందరూ గొల్లు నవ్వారట ఆ రోజు. మీరు ఎందుకు చెప్తే చేసేమండి. చేశాడు. అమ్మ ఇండోలో చక్రవర్తి, యూఆర్ కమింగ్ ఫ్రమ్ బాంబే. మంచి హీరోయిన్ సార్. మేము తెలుగులో మాట్లాడదాం. మరి మీ తెలుగులో మాట్లాడాలి. ఇది తెలుగు సినిమా. ఇది ఏదో ఉందంట పక్కన రాకేష్. డబ్బింగ్ చెప్తారా? నేను చెప్తా. డబ్బింగ్ చెప్తారు మీరు? నేను చెప్తా. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? రామ సత్యనారాయణ గారి మీద మీ అభిప్రాయం ఏంటి కాబోల్తా? వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్? నాకేనా సంబంధాలు వస్తాయి? నాకేం పెళ్లి సంబంధం చూస్తారా? సంబంధాలు మీకు బెంగాలీలో మంచి సంబంధం ఉంది సార్ ఈ వయసులో. కానీ మీరు డెఫినెట్గా చేసుకుంటారు సార్. మీరు అలానే అలంకరణ, మీకు ఒక అలంకరణ ఉంటుంది. అలంకరణ చేయి చూపించండి. ఇలా వెళ్తే మీకు ఒక్కొక్క ఉంగరానికి ఒక్కొక్క దుబ్బెత్తారేమో నేను చెప్పమ్మా. ఎక్కడ బాంబే? Firstly, sir, I'm very grateful to have shared this screen with such respected artists like you and everybody. And secondly, I'm very thankful to Prasanna sir, Relangi sir for counting me in this film. And it's a great opportunity for me to show, to prove myself to the audience, because the character what I'm playing is so versatile. And it has a lot of shades in the character, like one character, different roles. Shades. Yeah. మరి యాక్చువల్గా తెలుగు అమ్మాయిని పెట్టాలి కదా. వై సార్ ఎందుకు పెట్టారు సార్ అమ్మాయి? బాంబే నుంచి ఎందుకు సెలెక్ట్ చేశారండి అమ్మాయిని? ప్రొడ్యూసర్ గారు ఇష్టపడ్డారు. మన తెలుగు దెయ్యాల కంటే కూడా బాంబే దెయ్యాలు బెటర్ అని ఫీల్ అయ్యాడు. ప్రొడ్యూసర్ గారు అమ్మాయి మీద ఇష్టపడ్డారు, క్యారెక్టర్ మీద ఇష్టపడ్డారండి. మీరు ప్రసన్న కుమార్ గారికి ప్రసాదం పెట్టాడంటే ఉన్నారు మీరు. కాంట్రవర్సీ
అంటే ప్రొడ్యూసర్ జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో అవైలబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ పెట్టుకుంటారు ఎవరన్నా. బాంబే నుంచి ఫ్లైట్ టికెట్లు, ప్రమోషన్ టికెట్లు, అప్ అండ్ డౌన్లు, ట్రాన్స్పోర్ట్ ఇన్ని బోల్డ్ ఉంటాయి కదా. ఒక్క హీరోయిన్ కాదు సార్ ఇందులో, బాంబే ముగ్గురు హీరోయిన్లు. అంటే ఏమీ లేదు సార్, ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు దెయ్యాల క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, బీట్ అండ్ ట్రాక్ గా ఉంటుంది, కొంచెం వెరైటీగా ఉండాలి అని వాళ్ళు బాంబే నుంచి పిలిపించారు సిమరాన్ని. వీళ్ళకైతే మేకప్ తక్కువ చేయొచ్చు కదా సార్. మరి నువ్వు హీరోయిన్ కదా, ఫస్ట్ టైం దెయ్యం గోస్ట్ క్యారెక్టర్ అంటే ఎనీ ఫీలింగ్? No, sir, this is my second film. Second film. I chose this character because even I like this character. As I said, that this character is very performance oriented, and I love to play like challenging characters. ఓకే, యు ఆర్ వెరీ హ్యాపీ. I'm very happy. థ్యాంక్ యూ. ఇది ఏమైనా ఈవేళ మా గురుగారు రేలనరసింహ సినిమా అంటావా మామ 200 థియేటర్లు 200 థియేటర్లో రేలనరసింహ సినిమా అంటే మన సినిమా, రేలనరసింహ దర్శకత్వంలో వహించిన సినిమా, అంతే మా సినిమా, మన సినిమా. ఎందుకంటే నాకు ప్రసన్న కుమార్ గారితో అంత అనుబంధం ఉంది, డైరెక్టర్ గారితో అంత అనుబంధం ఉంది. ఈ సినిమాకి నేను కూడా ఒక గోస్ట్ కోడేటరో, గోస్ట్ ప్రొడ్యూసర్ లాగా నేను ఈ సినిమాకి కూడా నాకు ఇష్టమైన సినిమా ఇది. ఈ సినిమా వల్ల డెఫినెట్గా అందరికీ మంచి జరుగుద్ది, ముఖ్యంగా నాకు కూడా మంచి జరుగుద్ది. ఎలాగంటే గురుగారు నాకు కూడా వేషం ఇచ్చారు, మంచి వేషం ఇది. అసలు వాళ్ళ అన్నయ్య స్టోరీని మలుపు తిప్పిన క్యారెక్టర్. అది ప్రసాద్ ల్యాబ్లో నిన్న ఎవరో చూసి నాకు ఫోన్ చేశారండి, సార్ మీరు ఆర్టిస్టా అన్నారు. నేను కాదండి అంటే, కాదండి రేలనరసింహ సినిమాలు మిమ్మల్ని చూసాను సార్, చాలా బ్రహ్మాండం చేశాను సార్ అన్నారు. సార్ ఒకటి ఏమనుకోదు, మీ దగ్గర నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశాను సార్, మన పాత రేలంగి సార్ యొక్క కామెడీ టించ్ ఉందండి. అంటే టిన్ అది ఉంది, ఆయన పేరు రేలింగ్ గారు కాబట్టి అది నాకు అంటుకుంది. ఆ నడవడికి కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన కూడా మరి ఎవరు కూడా జక్కమడేసుకో సార్ కూడా కొన్ని ఆ ఇరుపులు ఇవి అలానే ఉంటాయి. సో మన సినిమా రేపు 200 థియేటర్లో 18వ తారీఖున విడుదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూసి మా రేలనరసింహ గారికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని సినిమాలు చేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చూశారు కదా చిట్ చాట్. మనం థియేటర్లో సినిమా చూద్దాం. 18వ తారీఖు ఉదయం ఆటకి మనందరం సినిమా చూద్దాం. ఈ సినిమా బాగుంటే 100 మంది చెప్పండి, బాగోకపోతే 200 మంది చెప్పండి. ఇది నా కోరిక. థ్యాంక్ యూ.